ఉమ్మడి వరంగల్ జిల్లాలో శివరాత్రి సందడి నెలకొంది. ఉదయం నుంచి ఆలయాలకు పోటెత్తారు భక్తులు. 1000 స్తంభాల గుడి, సిద్దేశ్వరాలయం, ఐనవోలు ఆలయాలు భక్తులతో రద్దీగా మారాయి. 1000 స్తంభాల దేవాలయం, సిద్దేశ్వరాలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. కురవి వీరభద్రస్వామి గుడిలో శివ జాగరణ కోసం ఏర్పాట్లు చేశారు అధికారులు. యసిక ఉమ్మడి వరంగల్ జిల్లాలో శివరాత్రి వేడుకలపై మరిన్ని వివరాలు మనకు లైవ్ లో కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఉమ్మడి వరంగల్ ఆలయాల్లో శివరాత్రి ఉత్సవాల అప్డేట్స్ ఏంటి? జిల్లా వ్యాప్తంగా కూడా శైవక్షేత్రాలన్నీ కూడా శివనామస్మరణతో మామూలుతున్నాయి. ఎటు చూసినా కానీ ప్రాతకాల పూజల అనంతరం కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కాకతీయుల పాలనకు సంబంధించినటువంటి సాక్ష్యాలు నిలుస్తాయి. అందుకనే కాకతీయులు కట్టించినటువంటి దేవాలయాలు ఎక్కువగా ఉంటుంది. కాకతీయులు కూడా శివారాధన ఎక్కువ చేసేవాళ్ళు. అందుకనే వరంగల్ నుంచి మొదలు పెడితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా శైవక్షేత్రాలు ఎక్కువగా నిర్మించారు. ప్రస్తుతం మనం సుప్రసిద్ధ 1000 స్తంభాల దేవాలయంలో ఉన్నాం. ఇక్కడ ప్రాతకాల పూజల అనంతరం కూడా నిత్య అభిషేకాలు కూడా జరుగుతున్నాయి. మహారుద్రాభిషేకాలు జరుగుతున్నాయి. ఈ రోజంతా కూడా స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పూజలు, అభిషేకాలు ఇవన్నీ కూడా కొనసాగుతాయి. అయితే శివుడికి అత్యంత ప్రీతికరమైనదే ఈ అభిషేకం. ఒక్క చెంబుడు నీళ్లు శివుడి మీద, శివలింగం మీద కూడా పోసినా ఆయన అనుగ్రహం లభిస్తుందనేది భక్తుల విశ్వాసం. అందుకనే శివుడికి సంబంధించినటువంటి పండుగ ఆయన పర్వదినం కాబట్టి ఇంత కూడా స్వామివారిని దర్శనం చేస్తారు. ఆలయంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అక్కడ వాళ్ళు మాత్రమే పూజలు చేస్తారు, భక్తులు బయట పాల్గొంటారు. అంతరాలయంలోకి మాత్రమే పరిమితం ఉంటుంది. గర్భగుడిలోకి వెళ్ళడానికి అవకాశం ఉండదు. కానీ కేవలం శివుడికి సంబంధించినటువంటి ఆలయంలో మాత్రమే శివుడిని బోలాశంకరుగా చూస్తారు. ఆ శివాలయంలో మాత్రమే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడం కావచ్చు, శివుడికి స్వయంగా అభిషేకం చేసుకోవడం కావచ్చు, ఇవంతా కూడా అవకాశం ఉండదు. అందుకనే శివాలయాలంతా కూడా గర్భగుడిలోకి అనుమతిస్తారు. ఉదయం నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు. వచ్చే భక్తులతోటైతే ఆలయం అంతా కూడా రద్దీగా మారిపోయింది. ఈ రోజంతా కూడా ఈరోజు రాత్రి వరకు కూడా, అంటే రాత్రి 12 గంటలకు లింగోద్భవ కార్యక్రమం జరుగుతుంది. అప్పటి వరకు కూడా భక్తుల తాకిడి ఇదే విధంగా ఉంటుంది. సేమ్ టైంలో ఇటు 1000 స్తంభాల దేవాలయం కావచ్చు, అదేవిధంగా సిద్ధేశ్వరాలయం, అదేవిధంగా రామప్ప, ఇలా దేవాలయాల్లో కూడా జాగారం కోసం వచ్చే భక్తుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఓవైపు ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు, మరోవైపు ఈ వచ్చేటువంటి వాళ్ళ భక్తులకు, జాగారం చేసే వాళ్ళకు సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నిటిని కూడా కలిపి ఇక్కడ నిర్వహిస్తున్నారు. వచ్చే భక్తులతోటైతే ఆలయం అంతా కూడా రద్దీగా కనిపిస్తుంది. ఎటు చూసినా భక్తుల జనసందోహంతో ఆలయాలంతా కూడా మారిపోతున్నాయి. ఎక్కడ చూసినా
ఆ హరహర మహాదేవ శంభో శంకర అంటూ ఆ శివుడిని స్తుతిస్తున్నటువంటి కనిపిస్తూ